మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెర్పు ఉద్యోగులందరూ కూడా 10 రోజుల నుండి సమ్మెలో పాల్గొన్నారు. 23 సంవత్సరాల నుంచి కూడా హెచ్ఆర్ ఉద్యోగులుగా మమ్మల్ని తీసుకున్నారు కానీ మాకు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఇంతవరకు 20 సంవత్సరాలుగా ఊడిగం చేపించుకుంటున్నారు కానీ మాకు రెగ్యులరైజ్ చేయలేదు. నవరత్నాలు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మా యొక్క పూర్తి భాగస్వామ్యం ఉంది. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది సెర్పు ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు. వాలంటీర్లు చేస్తున్నారని చెప్తున్నారు, సచివాలయ సిబ్బంది చేస్తున్నారని చెప్తున్నారు. కానీ జగనన్న తోడు, చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ లాంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సెర్పు ఉద్యోగుల మీద చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వము గుర్తించడం లేదు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో మాలాగా జాయిన్ అయినటువంటి సెర్పు ఉద్యోగులందరినీ కూడా పే స్కేల్ కింద రెగ్యులర్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర తీర్మానాన్ని తీసుకొని మాకు కూడా అదే విధంగా చేయండి అని చెప్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా సెర్పు ఉద్యోగస్తులంతా కూడా అనంతపురం జిల్లాలో 31 మండలాల నుంచి కూడా ఏపీఎంల నుంచి సిసిల వరకు, సివిల వరకు, మండల సమాచార సిబ్బంది వరకు అందరూ కూడా సమ్మెలో ఉన్నాము. మరి మేము అడిగినవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లే, ఏది కూడా అసంబద్ధంగా అడగలేదు. న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. మా ఉద్యోగాలని క్రమబద్ధీకరించాలని అడుగుతున్నాము. 23 ఏళ్లుగా పనిచేస్తున్నా కూడా మాకు క్రమబద్ధీకరణ జరగలేదు అంటే అది చాలా దారుణంగా మేము భావిస్తున్నాము.